కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల ప్రగతి భాగ్య విధాత ఉత్తమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు బాషిబోయిన భాస్కర్రావు అన్నారు. భాస్కర్రావు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని స్థానిక బాసుమియా కూరగాయల మార్కెట్ వద్ద తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల ప్రగతి భాగ్య విధాత ఉత్తమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు బాషిబోయిన భాస్కర్రావు అన్నారు. భాస్కర్రావు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోనే స్థానిక బాసుమియా కూరగాయల మార్కెట్ వద్ద తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాడు దేశ సేవలో ఖ్యాతిగాంచిన సైనికుడిగా నేడు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి జీవితాన్ని ప్రజలకు త్యాగం చేస్తున్నారని తెలిపారు. మంత్రిగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేగా తన సొంత నియోజకవర్గంతో పాటు కోదాడ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రభుత్వంలోకి కీలకంగా మారిన అగ్రనేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అని గుర్తు చేశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సాగునీరు ఇబ్బందులు కలగకుండా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్న అపర భగీరథుడు ఉత్తమ్ అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేపట్టని సన్నబియ్య పథకం అమలు చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్న అన్నదాత ఉత్తమ్ అని కొనియాడారు. కోదాడ నియోజకవర్గ నగర నియోజకవర్గాలు రెండు కళ్ళలా భావిస్తూ రెండు నియోజకవర్గాలలో రోడ్లు, విద్య, వైద్య, విద్యుత్, సాగునీరు, త్రాగునీరు, నీటి, విద్యుత్, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణాలకు సదుపాయాలకు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయించిన అభివృద్ధి ప్రదాత అని తెలిపారు. ప్రజలే కుటుంబంగా భావించి దంపతులిద్దరూ రాజకీయాల్లో రాణిస్తూ ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు. ఉన్నత విద్యలు అభ్యసించి నేడు రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా నిలుపుతున్న అపర మేధావి ఉత్తమ్ అన్నారు. దేశ విదేశాలు పర్యటించి రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన అగ్రనాయకుడు ఉత్తమ్ అన్నారు. భగవంతుని ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాషిబోయిన భాస్కర్, బద్దం భద్రారెడ్డి, పంది తిరుపతయ్య, రాయపూడి వెంకటనారాయణ, పరబడ కోటేశ్వరరావు, నెట్టెం నాగేంద్ర ప్రసాద్, హనుమంతారావు, కంటు నాగేశ్వరరావు, గుండ్లపల్లి ఎంకన్న, తాటికొండ నాగిరెడ్డి, గుడిపూరి పున్నయ్య, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం అభిమానులకు మిఠాయిలను అందజేశారు. కాలేజీ అది లేదు వేరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. ఒకసారి చూడండి భాస్కర్, చూడాలా అందరూ ఒకసారి ఇటు చూడాలి. జై తెలంగాణ. సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. బస్టాండ్ కాడ 10 కేజీల కేకు, స్వీటు, అన్ని కార్యక్రమం పేదలకు పంచడం, 500 మందికి ఇక్కడ పంచడం జరిగింది. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధిలో ముందుండి రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముందుండి నడిపిస్తున్నాడు. అదేవిధంగా ఆయన పుట్టినరోజులు ఇంకా ఎన్నో నడుపుకోవాలని, నిండా 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆయన మనసులో ఉన్నటువంటి కోరిక తీరాలని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండి అందరం కోరుకుంటూ ఆ దేవుడికి
దండం పెడుతూ కోరుకుంటున్నాం. అదేవిధంగా కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధిని వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న ఆయనకి రాబోయే రోజుల్లో కాటన్ దొరికి ఎంత గుర్తింపు వచ్చిందో భవిష్యత్తులో ఈ 2 నియోజకవర్గాల్లో ఆయన విగ్రహాలు అనేక విధంగా భవిష్యత్తులో ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండా నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు బస్టాండ్ సెంటర్లో భాషపోయిన భాస్కర్ గారి ఆధ్వర్యంలో పేదవాళ్లకి స్వీట్స్ మరియు కాదా పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ సారు నిండు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పిన భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఓకే. ఈరోజు కోదాడ బస్ స్టాండ్ సెంటర్లో భాషపోయిన భాస్కర్ గారి ఆధ్వర్యంలో కెప్టెన్ నలమాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఒక్క మచ్చ కూడా లేని, విమర్శలకు తావులేని విధంగా రాజకీయాల్లో కొనసాగుతూ సూర్యాపేట జిల్లాతో పాటు రాష్ట్రాన్ని, హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాల్ని ఈ రాష్ట్రంలో ఆదర్శవంతంగా ముందుకు తీసుకుపోవడం కోసం అభివృద్ధి ప్రదాతగా నిలిచిపోతున్నారు. అలాగే వారి సతీమణి పద్మావతి రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలో అనేక రకాలుగా అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు. ఈ దంపతులిద్దరు కూడా నిండా 100 ఏళ్ల ఆయుష్ కలగాలని చెప్పి ఈ దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో మరిన్ని పదవులు, వారు కోరుకున్న పదవులు, వారు ఆశించిన పదవులు దక్కాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అనేక మంది పేదవాళ్ళకి ఇక్కడ కారా, స్వీటు, కేకు అన్ని కూడా పంచిపెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.